నేను 2010, 11 సంవత్సరంలో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశా. అప్పుడు కూడా ఏంటంటే మనకి జనంతో రీచ్ కావాలంటే ఛానల్ కాకుండా ఇంకేది ఉంది అన్నప్పుడు ఓ మిత్రుడు ఢిల్లీలో ఉన్నటువంటి మిత్రుడు చెప్పినటువంటిది. ఇట్లా ఫేస్‌బుక్ అని ఉంటది. దాంట్లో అకౌంట్ తీయండి అని చెప్పి. అతనే ఫేస్‌బుక్ అకౌంట్‌కి సంబంధించి క్రియేట్ చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి అట్లా కంటిన్యూ అవుతా ఉంది. ఇది 2010, 11లో తీసా నేనప్పుడు. మొదట్లో చాలా అనేక మంది స్నేహితులు నాకు దాంట్లో ఫేస్‌బుక్‌లో. 5,000 తొందరగానే ముగిసిపోయింది. 5, 6 నెలలు తిరిగేటప్పటికి. ఆ తర్వాతన పేజ్ పెట్టాల్సొచ్చింది. కాకపోతే అప్పుడంతా గూడా మంచి స్నేహాలు. నా భావనలు కలిసేటటువంటి వాళ్ళు, కుటుంబపరమైనటువంటి స్నేహాలు, వ్యక్తిగత స్నేహాలు ఇట్లాగా బాగా దొరికారు నాకప్పుడు. తర్వాత 2014 అప్పటినుంచి నేను ఫేస్‌బుక్ నిదానంగా తగ్గించుకుంటా వచ్చా. ఎందుకంటే అప్పటినుంచి రాజకీయాలు బిగినాయి. ఫేస్‌బుక్‌లో రాజకీయాలు బిగినాయి. ట్విట్టర్‌ని అబ్జర్వ్ చేసేవాడిని. నేను ట్వీట్లు చేసేవాడిని కాదు గానీ అబ్జర్వ్ చేసేవాడిని. ఆ ట్విట్టర్‌లో కూడా 2014 నుంచి రాజకీయాలు బిగినయ్యేటప్పటికి నేను అసలు పోస్టులు వదిలేసా. మొదట్లో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కూడా పోస్టులు పెట్టిన వాడిని ఇక వదిలేసా. ఇప్పుడు అయన్నీ మామూలుగా న్యూస్ కోసం మా టీమ్ చేసేది తప్పించి నేను అసలు ఇన్వాల్వ్ కాను. అవి ఫేస్‌బుక్, ట్విట్టర్ అంటే ఇక రాజకీయ వేదికలుగానే మారిపోయినాయి. చివరికి స్నేహబంధాలు అనేటటువంటిది దూరం అయిపోయినాయి అక్కడ. ఇన్‌స్టా ఇప్పుడు కాస్త స్నేహబంధాలకి ఆలవాలంగా ఉంది. ఇప్పుడు ఆ ఇన్‌స్టా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో కంపైపోయింది. అనేక మంది ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి 40,000 నుంచి ₹1,00,000 దాకా డబ్బులిచ్చి, ఆ పైన వాళ్ళకి టికెట్లు భరించి, అక్కడ ఉండటానికి తగిన ఏర్పాట్లు చేసి, పిలిపిచ్చి, ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయించుకున్నారన్నది ఒక్కొక్కళ్ళు బయట పెడుతున్నటువంటి అంశాలు బయటకొస్తున్నాయి. అక్కడ మంచి అందంగా మేకప్ అయ్యి అక్కడికొచ్చినోళ్ళు. ఈళ్ళు అక్కడికొచ్చినోళ్ళలో కొంతమంది వీడియోలు చూస్తుంటే ఒకళ్ళేమో బస్కిలు తీసినోళ్ళు, ఒకళ్ళేమో అందాలు ఆరబోసినోళ్ళు, ఇంకోళ్ళేమో డ్రెస్సుల గురించి వీడియోలు చేసేవాళ్ళు. ఇట్లాంటోళ్ళందరూ అక్కడ కనబడుతున్నారు. ఇప్పుడు వీరవనిత కింద ఒక అమ్మాయి అట్లా కారుని అడ్డం పెట్టుకుని ఉన్న అమ్మాయి కూడా అట్లాంటి వీడియోలు చేసిన అమ్మాయే. వీరవనితల కింద చూపెడుతున్నది మనం. అంటే ఈళ్ళు తమ ఏది వ్యూవర్స్‌ని పెంచుకోవడానికి ఇది ఒక అస్త్రం కిందన ఎంచుకున్నటువంటిది. ప్లస్ ఆర్థికంగా కూడా. ఇది ఇక ఇన్‌స్టా ఈ దెబ్బతో నాశనమైనట్టు.